హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. శ్రవణ్ కుమార్ వీర్లపాటి అనలిస్ట్. ఇది ఈనాటి మన టాపిక్. ఎంత మంచి టాపిక్ చేసినా వ్యూస్ రావడం లేదా? మన యూట్యూబ్కు ఎల్లో డాలర్ సింబల్ వచ్చేసింది కదా, మన ఛానల్ పని గోవిందేనా? మన టాపిక్ ఇది ఎక్స్క్లూజివ్ స్టోరీ. తెలుగు డిజిటల్ మీడియాలో నాకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ స్టోరీగా నేను భావిస్తున్నాను. మనం ఎంత మంచి స్టోరీ చేసినా వ్యూస్ రావట్లేదని ఛానల్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. లక్షల్లో వ్యూస్ ఉన్న ఛానల్ ఏకంగా వందల్లో పడిపోయింది. లక్షల్లో సంపాదించిన వాళ్ళు ఈరోజు వేలల్లో కూడా సంపాదిస్తలేరు. అసలు ఏం జరిగిందో తెలియక అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ఎంత మంచి టాపిక్, ఈవెంట్స్ మళ్ళీ ఇంతో అంత మసాలా వేసి కూడా థంబ్నెయిల్స్ పెట్టినా కూడా ఛానల్ కదలిక రావట్లేదు. ఏం జరిగింది అంటే, మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే, మన మాంటేజ్లోకి వెళ్ళి చూస్తే మనకు కొన్ని వీడియోలకు ఎల్లో డాలర్ సింబల్ వచ్చేసి లిమిట్ యాడ్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఒక మెసేజ్ కనిపిస్తుంది. సో ఇది మనకు జరిగినటువంటి అన్నిటికీ ఏదైతే మనం లక్షల్లో వ్యూస్ ఉన్నదాన్ని సడన్గా పడిపోవడం, నిన్నటి నెల దాకా లక్షల్లో సంపాదించిన మనం ఇప్పుడు వేలల్లో కూడా వచ్చేది గగనంగా మారడం. అసలు ఏం జరిగిందో తెలియదు. జరిగిన ఇది అని తెలిసినా కూడా పరిష్కారం ఏంటో చాలా కన్ఫ్యూజ్లో ఉంది. యూట్యూబ్ వ్యవస్థ అంతా కూడా చాలా కన్ఫ్యూజ్లో ఉన్నటువంటి క్రిటికల్ పరిస్థితిలో ఉంది. కానీ అసలు ఏం జరిగింది, వాటి పరిష్కారం ఏంటి చాలామందికి అవగాహన లేదు. అవగాహన ఉన్నా వాటి పరిష్కారం ఏంటంటే కూడా తెలియక తికమక పడతా ఉన్నారు. అందుకే క్లారిఫికేషన్ కోసం ఈ టాపిక్. మనకేంటంటే అసలు ఏం జరిగింది అంటే, మనందరికీ తెలిసిందే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మర్డర్లు, ఈ రక్తము ఇట్లాంటి ఏవి చూపించొద్దు, అశ్లీలము, శృంగారము, నెక్కడు ఇవన్నీ చూపించకూడదు అని ఉంటుంది. అన్ని ఛానళ్ళకు ఉంటుంది. అన్ని చట్టాలు ఇంత అన్ని దేశాల్లో ఉంటుంది. కొన్ని దేశాల్లో మాత్రమే అవి కొంచెం రిలాక్సెస్గా ఉంటాయి. అది జనరలైజ్ అందరికీ యూనివర్సల్ కమ్యూనిటీ గైడ్లైన్. కానీ కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్లు ఉంటాయి, అది ఏరియాని బట్టి, లొకేషన్ బట్టి లోకల్ అథారిటీ కింద ఉంటుంది. అంటే ఉదాహరణకు మన దేశంలో మైనర్ అంటే 18+, కొన్ని దేశాల్లో 14, కొన్ని దేశాల్లో ఇంకో రకంగా ఉంటుంది. కొన్ని దేశాల్లో ఈ శృంగారం, వ్యభిచారము అలోడ్ ఉంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి అలోడ్ ఉంటుంది. కానీ మన దేశంలో నాట్ అలోడ్. ఇట్లా ఉంటాయి కొన్ని టాపిక్స్. సో అట్లాంటి వాటికి లోకల్ రిస్ట్రిక్షన్స్ అని ఉంటాయి వాటికి. అట్లా వాటిని అప్లై చేస్తేనే మా దేశంలో అనుమతిస్తామని ఒక రూల్ ఉంటుంది. అంటే మన భారతదేశంలో యూట్యూబ్ కానీ ఇన్స్టా లాంటివి కానీ ఇక్కడ ప్లే అవ్వాలంటే లోకల్ చట్టాలను కూడా అప్లై చేయాలి అని వాళ్ళకు ఒప్పందం ఉంటుంది. అట్లా అప్పుడు ఏం చేస్తుందంటే, ఇక్కడ లోకల్ చట్టాల ప్రకారం కమ్యూనిటీ గైడ్లైన్ కూడా కొన్ని లోకల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలా ఇప్పుడు వచ్చినట్టు లోకల్ రిస్ట్రిక్షన్ల దాంట్లో ఏంటంటే మైనర్ టాపిక్స్ ఉంటాయి. సో నిన్న మన రాష్ట్రంలో గత నెలలో జరిగినటువంటి బండి సంజయ్ తాలూకు వీడియోలు, ఆ సంఘటనల తాలూకు మనందరం కూడా వరుసపెట్టి చాలా ఛానల్స్ కొందరు పాజిటివ్గా చేశారు. ఆయన హీరో అని, హీరోదో తప్పని, బాధ్యుల తరపునని రకరకాల పాజిటివ్ నెగిటివ్ చేశారు. కానీ అక్కడ లోకల్ ఏదైతే ఉందో, ఆ వర్డ్ ఏదైతే ఉందో, ఆ లోకల్ రిస్ట్రిక్షన్ ప్రకారం జరిగినటువంటి ఆ వర్డ్ అది యూట్యూబ్ ఛానల్ ఆ వీడియోస్ని ఐడెంటిఫై చేసి లోకల్ రిస్ట్రిక్షన్గా పక్కకు పడేసింది. అంటే ఎల్లో డాలర్ ఇచ్చేసింది. అంటే ఇవి లోకల్ చట్టాల ప్రకారం అందరూ చూడదగింది కాదు, దీనివల్ల ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి అట్లాంటి వాటికి రిస్ట్రిక్షన్లో పెట్టేసి దాన్ని ఎల్లో డాలర్ అంటే వాటికి అర్థం ఏంటి అంటే, మీ వ్యూస్ కౌంట్ అవుతాయి కానీ దానికి డబ్బులు ఇవ్వబడవు, యాడ్స్ ఇవ్వబడవు అంటూ పెడుతూ దానికి పనిష్మెంట్గా పట్టిస్తుంది. ఏమిటి అంటే డబ్బులు ఇవ్వకుండా పర్లేదు కదా మనకు, అయితే ఏంటి మన వ్యూస్ వస్తాయి, మనకు బ్రాండ్ క్రియేట్ అవుతుంది, చలో మనం ఇవన్నీ కంటిన్యూ చేస్తామంటారు. కాబట్టి దానికి ఒక పనిష్మెంట్ విభాగాన్ని కనిపెట్టింది. అది ఏమిటంటే, మీరు ఇట్లాంటి వీడియోలు తరచూ మీ దాంట్లో ఉన్న 1 కన్నా 2 ఎక్కువగా ఉంటే మీ ఛానల్ని సజెషన్లోకి పంపేది. అంటే సజెషన్ అంటే అందరికి తెలిసిందే కదా, మన వీడియోని మన ప్రమేయం లేకుండా వేరే వాళ్ళు చూస్తానికి వాళ్ళ హోమ్ పేజ్లో కనిపిస్తుంది. అంటే మనం ఒక యూట్యూబ్ చూడగానే ఒక 10 వీడియోస్ కనిపిస్తాయి కదా, అవన్నీ కూడా సజెషన్ వీడియోస్ అంటాం. ఆ సజెషన్ చూపించడం కానీ, ఒక వీడియో చూసిన తర్వాత ఇంకో వీడియో రావడం కానీ, ఇదంతా లాగర్థము అనలిటిక్గా అవి చూపిస్తూ ఉంటుంది. దాన్ని రిస్ట్రిక్షన్ చేసేస్తుంది. అంటే మన ఛానల్ వీడియోస్ని పక్క వారికి వెళ్ళకుండా రిస్ట్రిక్షన్లో చేసిపోతుంది. దాంతో మనం ఎంత మంచి వీడియో చేసినా, మనం ఎన్ని మసాలా వీడియోలు జోడించినా కూడా అంత ఈజీగా సజెషన్లోకి వెళ్ళవు, చాలా హార్డ్గా వెళ్తుంది. ఈ సమయంలో వ్యూస్ వచ్చిందంటే గ్రేట్గా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు రెవెన్యూ పడిపోయింది. సో ఇప్పుడు మరి ఏంటి పరిష్కారం? రిస్ట్రిక్షన్ అయితే పడిపోయిన తర్వాత ఏంటి పరిష్కారం? దానికి ఏమైనా పరిష్కారం ఉందా లేదా? ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు,
ఇవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కమ్యూనిటీ గైడ్లైన్ మనకు తెలుసో తెలియకనో మనకు అర్థమయ్యో కాకుండాను పడనైతే పడింది, ఎల్లో డాలర్ గుర్తుపడింది, ఎల్లో డాలర్ గుర్తుపడింది, నో యాడ్స్ వచ్చిందంటే యాడ్స్ రావడం కాదు. బహుశా నాకు నా అవగాహన ప్రకారం 2-3 కన్నా వీడియోస్ ఎక్కువగా ఉంటే ఎల్లో డాలర్ వీడియోస్ ఉంటే ఖచ్చితంగా సజెషన్ అయితే ఆపేస్తుంది. సో దాంతో మీరు ఎంత మంచి వీడియోలు చేసినా, ఎంత మసాలా అంటే ఎన్ని గరం మసాలా జోడించినా కూడా ఆ ఛానల్ వీడియోస్ అంత వేగవంతంగా వెళ్ళవు. సో తద్వారా ఇన్కమ్ లక్షల్లో ఉన్న ఇన్కమ్ ఏకంగా ఒకేసారి వీలో పడిపోయింది. సో మరి ఈ పరిస్థితుల్లో మరి ఏంటి పరిష్కారం? ఛానల్ ఏమైనా ఎగిరిపోతుందా? మానిటైజేషన్ కట్ అవుతుందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉంటాయి. వాస్తవానికి అయితే ఎక్కువ శాతం మానిటైజేషన్ కట్ అవ్వదు. ఆల్రెడీ ఈ పీరియడ్లో అంటే ఎల్లో డాలర్ ఉన్న పీరియడ్లో మీకు అక్కడ 3 స్ట్రైక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మానిటైజేషన్ ప్రమాదంలో పడిపోయినట్టే. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఛానల్ గురించి ఏం చేయకూడదు అది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డో నాట్ డూ లిస్ట్. ఏంటంటే ఎల్లో డాలర్ వచ్చేసింది కాబట్టి ఆ వీడియోని ఉన్న పలంగా నేను డిలీట్ చేస్తానని చెప్పేసి డిలీట్ చేయకూడదు. లేదు దాన్ని ప్రైవేట్లో పెట్టేస్తాను అని కూడా చేయకూడదు. పోనీలే ఆ వీడియో నాకు తెలిసిపోయింది, దాంట్లో ఏదో కమ్యూనిటీ వర్డ్స్ వాడాము, లేదా ఏదో మ్యూజిక్ వాడాము, పలానా ఫోటో అంటే కమ్యూనిటీ బ్లడెడ్ వీడియోని కానీ లేదన్నా వీడియో చేయలేని వీడియో కూడా ఫోటోలు కూడా వాడి ఉన్నాం కాబట్టి అవి తీసేస్తాను రీఎడిట్ లాంటి ప్రయత్నం కూడా చేయకూడదు. ఆ తర్వాత ఇక థంబ్నైల్స్ ఉంటాయి కదా, వాటికి మనం పెట్టిన థంబ్నైల్స్ కానీ ఇట్లా బీజీ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కానీ లేదా హ్యాష్ ట్యాగ్స్ కానీ లేదా వీడియోకు టైటిల్లో కానీ మనం టైటిల్లో కూడా పెడతాం ఏదో హ్యాష్ ట్యాగ్స్ మధ్యలో రక్తం వచ్చినా కూడా రా పెట్టి మధ్యలో వేరే అక్షరం పెట్టి ఇలా ఏదో హిడెన్ టైటిల్స్ కూడా పెడతా ఉంటాము. హ్యాష్ ట్యాగ్స్ కానీ థంబ్నైల్స్ కానీ కీవర్డ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా చేంజ్ చేయాలని ప్రయత్నం చేయకూడదు. వాస్తవానికి ఇవన్నీ చేస్తామని చేయాలి, కానీ ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ కాదు. మనం ఫస్ట్ చేయాల్సింది డూ లిస్ట్లో ఫస్ట్ మనం హ్యూమన్ కరస్పాండెంట్ చేయాలంటే యూట్యూబ్ హ్యూమన్ ఆప్షన్స్కి వెళ్ళి వాళ్ళతోటి జరిగిన మిస్టేక్ ఏంటి, మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని వెళ్ళి వాళ్ళ గైడ్లైన్లో మనం చేయాలి ఈ పనులన్నీ. మనమే ముందే చేసేసి థంబ్నైల్ తీసేసినాకని చెప్పి మూసేసి పండుకుంటే పని అవ్వదు. ఇక్కడ హ్యూమన్ రివ్యూకి అప్లై చేసుకుంటే వాళ్ళ గైడ్లైన్ ప్రకారం వాళ్ళు ఏం చెప్పితే ఆ ప్రకారం ఇవి కరెక్షన్ చేసుకున్న తర్వాత 3 months అంటే 90 days పీరియడ్ ఉంటుంది. ఆ 90 days పీరియడ్లో ఈవీ రిస్ట్రిక్షన్స్ పోవడంతో పాటు ఆ పీరియడ్లో మళ్ళీ మన స్ట్రైక్స్ రాకుండా ఉండటం, మళ్ళీ మనం ఇంకా ఏ కమ్యూనిటీ గైడ్లోకి వెళ్ళిపోకుండా ఉండడం, ఇవన్నీ చూస్తే క్రమేపీ 90 days తర్వాత పనిష్మెంట్ పీరియడ్ తర్వాత గ్రేస్ పీరియడ్ తర్వాత మన ఛానల్ యథావిధికి వస్తుంది. అంటే ఖచ్చితంగా ఎల్లో డాలర్ ఉన్న పీరియడ్లో 3 strikes మాత్రం మనం ఫేస్ చేయకూడదు. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మన సొంత నాలెడ్జ్ తోటి ఇవేవో రీఎడిట్ చేయడం కానీ లేదా వీడియో డిలీట్ చేయడం కానీ ప్రైవేట్లో పెట్టేసాం ఆయనకు తెలియదు ఎవరికి తెలియదు అనుకుంటా కాదు, అక్కడ లాగార్థం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇక్కడ హ్యూమన్ రివ్యూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే యూట్యూబ్లో మానిటైజేషన్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మనం హ్యూమన్ రివ్యూకి వెళ్ళి వాళ్ళతో లెటర్ కరస్పాండెన్స్ చేయడం, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ గైడ్లైన్లోనే ఇవన్నీ చేయాలి. హెల్దీగా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన ఛానల్ పికప్ అవుతుంది. ఇది ఎల్లో డాలర్ యొక్క విషయం. బండి సంజయ్ గారి టాపిక్స్ చేసినటువంటి అన్ని తెలుగు ఛానల్స్ మ్యాక్సిమం 90% పేరున్న ఛానల్ అన్నీ కూడా ఈ ఎల్లో డాలర్ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటుంది. గత నెల నుంచి అందరికీ కూడా లక్షల్లో ఉన్న ఆదాయం కాస్త వేలలో పడిపోయింది. ఇది కాస్త మనం 90 days ఓపిక పడుతూ మనం 3 strike నిబంధనలోకి పోకుండా మళ్ళీ ఎల్లో డాలర్ రాకుండా కొంచెం కాపాడుతూ ఉంటే ఏదైతే యూట్యూబర్ హ్యూమన్ రివ్యూస్ తోటి వాళ్ళ గైడ్లైన్లో ఒక 90 days హ్యాపీగా హెల్తీగా ఛానల్స్ మనం రన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా యథాస్థితికి పూర్వస్థితిలోకి వెళ్తుంది. ఇది ఈ ఎల్లో డాలర్ యొక్క రహస్యము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద క్వశ్చన్ రూపంలో మెసేజ్ రూపంలో అడగండి, దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది ఎల్లో డాలర్ డేంజర్ విషయం.